7 లక్షల ఎకరాలు పాత ఆయకట్టు కానీ కొత్త ఆయకట్టు కానీ పాత ఆయకట్టు స్థిరీకరణకు సంబంధించిన నిధులు కానీ జరుగుతున్న కల్పన 4 నెలల జీవన మాట్లాడలేదు. నమస్తే, వీక్లీ న్యూస్ దివ్యవాణి కార్యక్రమానికి స్వాగతం. దివ్యవాణి కార్యక్రమం అనేది భవిష్యవాణి తెలుసుకోవడానికి ప్రవేశపెట్టిన కార్యక్రమం. భవిష్యవాణి అంటే జాతకం. సాధారణంగా జాతకం అనగానే మనందరికీ తెలిసింది పుట్టిన వెంటనే తిథి, వారం, నక్షత్రం, మాసం, సంవత్సరం ఉన్న స్థానాలను బట్టి జాతక చక్రాన్ని తయారు చేసి చెప్పేది ఒక విధానం అయితే, రెండవది చేతిలోని రేఖలు చూసి చెప్పేది మరో విధానం. దీన్నే హస్తరేఖ సాముద్రికం అంటారు. ఇక మూడో విధానం సంఖ్యాశాస్త్రం. ఇది పుట్టినప్పుడు తేదీ, సమయం కలిపి వచ్చిన ఒక సంఖ్య ఆధారంగా చెప్పేది. ఇప్పుడు మన దివ్యవాణి కార్యక్రమంలో చెప్పేది ముఖ లక్షణాలను బట్టి ఉన్న భవిష్యత్తును చెప్పేది. దీని లక్షణ జాతకం అంటారు. దీనిలో 6 తేదీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్యోతిష్యులు శ్రీ సిరిగిరి గారు మనతో ఉన్నారు. మన భవిష్యత్తు గురించి చెప్పడానికి ఈ విషయాలు వారి అడిగి తెలుసుకుందాం. ఎవరైనా మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే మా స్టూడియోకు రాలేని పక్షంలో వారితో నేరుగా స్క్రీన్ పై కనిపిస్తున్న 944088922274 నెంబర్ ద్వారా సంప్రదించగలరు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి గురుగారు, మీ ప్రస్థానం ఎలా సాగింది? ముందుగా ప్రేక్షకులకి ఈ యొక్క అవకాశం ధన్యవాదాలు, నమస్కారాలు. వారితో పాటు ఈ యొక్క ఈ V3 న్యూస్ కార్యక్రమంలో ఈ టీవీలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా తిలకించి ప్రజలకి అద్భుతంగా ఈ స్క్రీన్ పైన చూపించే ప్రతి ఒక్క వ్యక్తికి, చెల్లెళ్ళకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, పెద్దలకి, న్యూస్ యాంకర్లకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారములు తెలుపుతున్నాను. దానితో పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించే మన తెలుగు ప్రేక్షకులందరికీ, తెలుగువారు, తమిళవారు, హిందీ వారు, కన్నడ వారు, ప్రతి ఒక్కరు ఎవరైనా వారికి కూడా పేరు పేరున నమస్కారములు తెలుపుతున్నాను. దానితో పాటు పండితులు, గురువులు, వేదాంతులు, సిద్ధాంతులు, సాధువులు, సత్పురుషులు, ముఖ్యమైన శాస్త్రవేత్తలు, ఎందరో మహానుభావులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహాత్ములు ఉన్నారు. వారికి కూడా పేరు పేరున నమస్కారములు. ఎందుకు చెప్తున్నానంటే, మనము గొప్ప వాళ్ళమని అనుకోకూడదండి. మనల్ని మించిన వాళ్ళు మహానుభావులు ఎందరో ఉన్నారు. తారెక్కేవాడు ఒకడు ఉంటే వారి తలదన్నేవారు ఇంకొకరు ఉంటారని కూడా పెద్దలు చెప్పారు. అలాగనే ప్రతి ఒక్క పండితులు, ప్రతి ఒక్క జోష్యులు, ప్రతి ఒక్క ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా నమస్కారములు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని, దివ్యవాణి కార్యక్రమాన్ని మనం మొదలు పెడుతున్నాము. చాలా సంతోషం. నిన్న కాక మొన్న రథసప్తమి పూజా విధానాలన్నీ పూర్తి చేసుకొని శ్రీ భద్రాద్రి శ్రీ రామచంద్రుల వారి, సీతారామచంద్రుల వారి దర్శనం చేసుకొని, అదే మాదిరిగా శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వారి దర్శనం చేసుకొని, భగవంతుడు పూజ చేసుకొని ఈరోజు ఈ హైదరాబాద్ వచ్చి చేరుకున్నాము. ఈరోజు ఇక్కడ కూర్చున్నాము. ఇప్పుడు తమరు చెప్పారు, జ్యోతిష్యం అనేది హస్త సాముద్రిక, జాతక బలం, మొక్క లక్షణం, ఈ 3 విధాలుగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా, కొందరు మహానుభావులు, పండితులు రేఖ బలములు, ఈ ధనరేఖ, ధాన్యరేఖ, ఆయుష్ రేఖ, ఆరోగ్య రేఖ, వ్యాపార రేఖ, సతీపతి భర్త భార్యల రేఖ, పుత్ర సంతానం, ఈ యొక్క రేఖాబలాన్ని బట్టి కొందరు పండితులు చెప్తుంటారండి. మరికొందరు పండితులు పుట్టిన డేటు, వారి యొక్క నామ నక్షత్రము, వారి యొక్క రాశి బలము, వారి యొక్క పేరు బలాన్ని బట్టి కొందరు మహానుభావులు కొందరు చెప్తుంటారండి. ఇంకా కొందరు పండితులు ముఖ లక్షణం, వారి యొక్క ఫేస్, ముఖాన్ని చూసి, వారి యొక్క ముఖ కవలికలను చూసి వీరు ఇలాగనే ఉంటారు, వీరి భవిష్యత్తు ఇలాగనే జరుగుతుంది, వీరి జీవితంలో ఇలాగనే అయిందని దాన్ని బట్టి కూడా కొందరు ఎందరు చెప్పినా శాస్త్రయుక్తం అనేది ఎన్ని విధాలుగా తిరిగి వచ్చినా కూడా జ్యోతిష్యం అనేది ఈ యొక్క పండితులు, మేధావులు అనేటి వారు దీన్ని చెప్పే కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా మనస్ఫూర్తిగా తిలకించేవారు కూడా చక్కగా తిలకించినట్లుగా చెప్పేవారి వాకులు కూడా
రక్షించేందుకే ఈ యాత్ర చేపడుతున్నానని విజయసాయి రెడ్డి అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. వారు కూడా ఒక మానవుడు, ఈ కలియుగంలో వారు కూడా ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారే కాబట్టి వారు పూజలు చేసి వారి యొక్క పేరు బలాలు ఎవరు మనల్ని సంప్రదిస్తారో వారి యొక్క పేరు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, పిల్లల్ని గురించే కానీ, వ్యాపారాన్ని గురించే కానీ, ఆరోగ్యాన్ని గురించే కానీ, సినీ ఫీల్డ్ను గురించే కానీ, రాజకీయాన్ని గురించే కానీ ఎందరో పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉన్నారు. వారు కూడా ఎన్నో యాగములు, ఎన్నో పూజలు, ఎన్నో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. పెద్ద భక్తుడు. అదే మాదిరిగా నందమూరి తారక రామారావు గారు అయితే ఆయన మహా అద్భుతమైన పరమాత్మ సంకల్పం కలిగినటువంటి ఆయన పెద్ద భక్తుడు. వీరందరూ కూడా చక్కటి కార్యక్రమాలలో పూజలు, ఈ జ్యోతిష్యుల దగ్గర కొన్ని విషయాలు తెలుసుకొని వ్యాపారమును గురించి, కుటుంబాన్ని గురించి తెలుసుకుంటే వారు చెప్పే వాక్యాలు ఫలిస్తుంటాయి. వినేవారికి కూడా మనస్సు శాంతి కలుగుతుంది. 100లో 100% పూర్తి చేయలేకపోయినా 100కి 80% జ్యోతిష్యం అనేది తప్పకుండా ఫలిస్తుంది. 100కి 80% దాన్ని కాదంటానికి లేదండి. కాకపోతే ఈ చెప్పే యొక్క పండితుడు కూడా వాడు మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన మనసుతోని పరమేశ్వరుని ప్రార్థించి పూజా విధానంలో కూర్చొని వచ్చిన వారి ముఖ లక్షణాన్ని సూచన వెంటనే తక్షణము వీరు ఇలాగనే ఉంటారు అనే ఒక విశేషాన్ని అంటారండి. ఈ జ్యోతిష్యాల గురించి మనం ఎంత లోతుకు పోయినా కూడా ఆ పరమేశ్వరుడు దయవలన ఇది గొప్ప అద్భుతమైనటువంటి ఒక శాస్త్రయుక్తం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ కలియుగములో ఇది ఏ పండితులు కూడా ఈ జ్యోతిష్యాన్ని గుర్తించింది కాదండి. ఈ 4 యుగముల నుంచి మహానుభావులు, ఋషులు, సత్పురుషులు, సాధువులు, ఎందరో మహానుభావులు కూడా ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా వాళ్ళు పరిపూర్ణంగా తీర్చిదిద్ది వేదాంతులంతా తయారు చేసి పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఈ కలియుగంలో ఈ యొక్క పండితులు ఉన్నారు. మన హైదరాబాద్ పండితులు, మహానుభావులు ఎందరో ఉన్నారు. ఆ పండితులందరూ కూడా వారిని సంప్రదించిన వారిని వారి యొక్క పేరు బలాలలో వారి యొక్క కష్ట సుఖాలన్నింటిలో కూడా పాల్పొందుకొని కరెక్ట్గా సిద్ధాంతపరంగా చెప్పినట్టుగానైతే తప్పకుండా ఈ జ్యోతిష్యం అనేది ఫలిస్తుంది. దీంట్లో నిజాయితీ అనేది ఉంది అని ఆ పరమేశ్వరుని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. గురువు గారు, గతంలో కూడా ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తారంటే మేము అప్పట్లో 1978-77-78లో మరికొంతమంది పోరాటం ఇక్కడ సాగించారు, ఢిల్లీలోనే సాగించారు. ఏదైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ విశాఖలోను అక్కడ ఢిల్లీలోను పోరాటం సాగించి ఇది మనకి భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలండి. అమ్మవారు పూజ చేస్తాం. సమ్మక్క సారలమ్మ తల్లి, ఆవిడ కనకదుర్గా మల్లేశ్వరి శక్తి పూజలు మేము అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తామండి. అమ్మవారు శక్తి లేని శివుడు లేడని పెద్దలు చెప్తారు. ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదముల వలన వచ్చిన వారి ముఖ లక్షణాన్ని మేము చూసినట్లుగానైతే తక్షణమే వీరిలాగా ఉంటారు అని అర్థమైపోతుంది. దాన్ని బట్టి మేము ఈ యొక్క నేత్రాలలో పవర్ ఉంటుంది, ఈ యొక్క నొసులులో పవర్ ఉంటుంది, ఈ యొక్క ముక్కులో కూడా నేత్రములు, ముఖ లక్షణము, వారి యొక్క ఫేసు, దాన్ని బట్టి వీరు ఇలాగనే ఉంటారు, జీవితంలో ఇలాగనే జరిగాయి, ఇంక మీద ఇలాగనే జరుగుతాయనే తప్పకుండా చెప్పగలిగేటువంటి శక్తిని కూడా మాకు ఆ మహాతల్లి శక్తి యొక్క ఆశీర్వాదం, మా యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయండి. మోహన్ గారు, ఇప్పుడు గురువు గారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి స్టూడియోలో మీరు కలవడానికి ఒకరు రమ్మనండి. రామ్మ, రా తల్లి, బాగున్నావా? నమస్కారం అమ్మా. నమస్కారం. మీ పేరు? పర్వీన్ గారు అంటే మహమ్మదీ చెల్లెమ్మ అంతే కదా? పర్వీన్ గారి పేరు బలంలో ఇప్పుడు మొత్తం చూసుకుంటే అమ్మాయి చాలా తెలివికలదండి. పర్వీన్ గారు వయసుకు చిన్నదైనా ఎంత ఇప్పుడు 25 కాలేదు కదా, దగ్గరికి వస్తున్నావు. 25 సంవత్సరాలు వయసు రావాలి. 25 వచ్చిన కాడి నుంచి గరుడ ముక్కు, జింక నేత్రములు,
నిర్మల్ జిల్లా నేత్రములు, మూధోల్ జింక మండల నేత్రములు, కేంద్రంలో ఓ ముక్కు, వార్డు గరుడ సభ్యురాలిని ముక్కు, కిడ్నాప్ చేసిన ఆలోచన ముగ్గురు విధానం వ్యక్తులపై అనేది చాలా పోలీస్ స్టేషన్లో మూధోల్ ఎస్ఐ అశోక్ అబ్బాయి కేసు నమోదు జన్మించవలసిందమ్మా, చేశారు. ఈ నెల అమ్మాయి 22న జన్మించవ- గ్రామ పంచాయతీ తాత్కాలిక సర్పంచ్ అర్థమైందా? పదవి ఎన్నిక మనోధైర్యం దీంతో అనేది ఎక్కువగా శుక్రవారం ఉంది. సాయంత్రం 4వ జీవితంలో వార్డుకు 25 చెందిన సంవత్సరాలకు తమకు పైన మద్దతు ఇవ్వాలని ఒక మాయమాటలు చక్కటి చెప్పి వ్యాపార ఆమె ఇంట్లోకి కార్యక్రమంలో 1,05,000 రూపాయలు పడేసి ఆమెను సరస్వతి కటాక్షం తీసుకెళ్లారని ఉందమ్మా, అదే రాత్రి బాధితురాలి ఇంకా పూర్తి కుటుంబ సభ్యులు చేయాలని పోలీస్ మనసులో స్టేషన్లో ఉంది. ఇచ్చిన ఫిర్యాదు కొంత మేరకు పూర్తి చేయలేకపోతున్నావు, విచారణ జరిపి కొంత శనివారం బ్రేక్ కేసు అవుతుంది. నమోదు చేసి దర్యాప్తు అర్థమైందా? జరుపుతున్నట్లు ఇక మిగతా మూధోల్ వేరే ఎస్ఐ వేరే వెల్లడించారు. కార్యక్రమాలలో కూడా నువ్వు చేస్తున్నావు. ఈ కార్యక్రమాలలో ఉంటూ నూతన బిజినెస్ వ్యాపార కార్యక్రమాలన్నింటిని కూడా మొదలుపెట్టి 25 సంవత్సరముల వయస్సు నీకు వచ్చిన కాడి నుంచి పర్వీన్ చెల్లెమ్మ గారు ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కగా ఉంటావు. అల్లా ఆప్కా బలా కరీ. అర్థమైందా? అభ్యంతరం ఏం లేదు, ధైర్యంగా ఉండు, అంతా శుభం కలుగుతుంది. ఓకే అమ్మా. పర్వీన్ గారి జీవితం అలా ఉందండి. పర్వీన్ గారు అంటే అమ్మాయి రేసు గుర్రంతో సమానం. ఓకే గురువు గారు, ప్రస్తుతం ఎంతో మంది రాజకీయ నాయకులు వారి యొక్క అనుభవాలు, వారి స్థితిగతులు ఉన్నారు. చాలా మందికి మీరు చెప్పేశారు. అది వాస్తవం. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ముండ్రాయి గ్రామంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సేంద్రియ వ్యవసాయ లాభాలపై అన్నదాతలకు మోడీ సంస్థ డైరెక్టర్ ఫాదర్ విజయసాల్ వివరించారు. సేంద్రియ వ్యవసాయం లాభాలు ఎలా ఉపయోగించుకోవాలో, వాటికి కావాల్సిన తయారీ డ్రమ్ములు, వాటర్ క్యాన్ తమ సంస్థ తరపున ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా రైతులు పురుగుల మందులు కాకుండా ఎరువులు ఎక్కువగా వాడాలని, దీని ద్వారా పండించిన పంటలతో మానవులు ఆరోగ్యంగా ఉంటారని డైరెక్టర్ ఫాదర్ విజయసాల్ రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కోఆర్డినేటర్ సతీష్ రెడ్డి, టెక్నికల్ కోఆర్డినేటర్ శేరెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ శ్యాంప్రసాద్, మచ్చ ఎండి రెహమాన్, గణేష్ తదితరులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా చీఫ్ మినిస్టర్గా పరిపాలన చేస్తున్నారు. వారు కూడా మాకు ఎంపీగా ఉండేటప్పటి నుంచి ఢిల్లీలో కూడా ఒకసారి 2 సార్లు వారిని కూడా కలిసి వారికి కూడా ఎన్నో విధాలుగా ఆశీర్వాదాలు చేసేసి వారి అదృష్ట బలం కూడా చాలా బాగానే ఉంది. కానీ ఎవరు కూడా కష్టపడింది ముందుకు రాలేరు కదండి. రాజకీయం అనేదే కష్టము. దాన్ని ఎవరు కూడా మనం సింపుల్ గా దాన్ని వేయటానికి అవసరం లేదు. ఇప్పుడు శర్మిల గారు అనుకోకుండా తెలంగాణలో మా నాన్నగారి రాజన్న గారి రాజ్యాన్ని నేను స్థాపిస్తాను అనేటి అమ్మ ఆలోచనలు కూడా పరిపూర్ణముగా ఫలించే టయాలు కూడా ఉన్నాయండి. టైం పడుతుంది. ఇప్పుడు చెట్టు నాటగానే పెద్దది నీళ్లు పోయాలి, ఎరువేయాలి, దానికి ఎన్నెన్నో సాధాలి. అలాగనే శర్మిల అనేది కూడా ఆమె ముఖలక్షణం, శర్మిల గారి ముఖలక్షణం అనేది కూడా చాలా పెద్ద పులి పవర్ అండి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చిల్లకూరు మండలం కడివేడు అందులో కూడా ఆమె భవిష్యత్తు కూడా చాలా బాగానే ఉంది. అందులో ఎటువంటి తేడాలేం లేవు. కాకపోతే ఇప్పుడే మొదలు పెట్టారు కాబట్టి బహుశా ఇప్పుడు ఒక వారం అయి ఉంటుంది. ఇంకా కొద్ది రోజులు ప్రయత్నం చేస్తే ఈ 2021 వారి పేరు బలంలో 2021 మే నెల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వచ్చే నెల మే మాసం తర్వాత శర్మిల గారి పేరట తప్పకుండా వారికి రాజకీయ రంగ ప్రవేశములు కూడా పరమేశ్వరుడు మంచి అద్భుతమైన ఫలితాలను చూపించే దారులు కూడా కనిపిస్తాయి. అందులో ఎటువంటి అర్థం కాకపోతే కొంత నిదానముగా మనం అందరం కూడా వేసి చూడాలి. ఆమె కూడా వేసి చూసి అడుగులు వేయి. రాజకీయం అంటే సాధారణం కాదు కదండి. ఇప్పుడు అన్నగారు అక్కడ సీఎంగా ఉన్నారు, మరి చెల్లి గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆమె ఎప్పుడప్పుడు మీటింగ్లలో అంటుంటారు, మన జగనన్న గారు వదిలిన బాణాన్ని నేను ఎన్నోసార్లు ఆమె మీటింగ్లలో చెప్పింది. ఆ యొక్క బాణం అటువంటి స్త్రీ ఆమె. దాన్ని కూడా ఆమె నిదానంగా ఆలోచనతోని వేచి రాజకీయంలో కాలు పెట్టినట్లుగానైతే ఆల్రెడీ పెట్టేశారు కాబట్టి దానికి కూడా కొందరు ముఖ్యులు వ్యక్తులు చాలామంది ఉంటారు. వారి యొక్క ఆలోచన విధానాలతోని వీరి భవిష్యత్తు కూడా కొంత ముందుకు పోవలసిన పరిస్థితులు కంపల్సరీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం భవిష్యత్తులో కానీ త్వరలో కానీ సీఎంగా, తెలంగాణ సీఎంగా షర్మిలను చూడొచ్చు. అది మనం ఇప్పుడు ఆ మాటకి అంత తొందరగా ఇప్పుడు సమాధానం మనం చెప్పకూడదండి. ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు, మన కేసీఆర్ గారు పెద్దలు ఉన్నారు. వారు మనకి తెలంగాణ గాంధీ మహాత్ముడు. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ గాంధీ గారు వారు అష్టైశ్వర్యాలతోని వారి ఆరోగ్యాలతోని ఇంకా ఎన్నో రోజులు జీవించి ఉండాలి. వారు తదుపరి కార్యక్రమాలు ఎవరు వస్తారు అనే దాన్ని బట్టి ఇప్పుడు దాన్ని మనం చెప్పవలసిన రాజకీయంలో మనం మాట్లాడే టీవీలో కూర్చొని మాట్లాడుతున్నామంటే ఎందరో మహానుభావులు తెలుసుకుంటారు. మనం నోట్లోకి వెళ్ళి వచ్చే ఒక అక్షరం శాస్త్రయుక్తంగా అది నిదానంగా ఆలోచనగా జరుగుతుంది. మన కేసీఆర్ గారికి ఇంకా పెద్ద పులి పవర్ చాలా ఉంది. గురుగారు మన స్టూడియోలోకి
రమ్మనండి. రండి. చెప్పయ్యా, ఉన్నారా? చెప్పండి సార్ తమ పేరు. వీరేష్ గారు అంటే ఈయన చాలా తెలివి కలవాడు. ఎంత 25 దాటారా? సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలోని స్థానిక వీరేష్ గారి పేరు బలంలో ఎలుగు నక్షత్రము జాతక ప్రభావం 90 దాటిపోతావు. అన్ని రకాల వస్తువులు, గృహ సముదాయం, వివిధ రకాల బట్టలు, ఫర్నిచర్, గృహ అలంకరణ, చిన్నపిల్లల వస్తువులు ఈ ఎగ్జిబిషన్ లో లభించనున్నాయి. ఆడవారి కనులు అంటారు. శ్రీనేత్రములు, గరుడ ముక్కు, జింక తల, ఈ 3 విధానాలుగా జన్మించారు. మంచివాళ్ళు, నిదానస్తులు. కాకపోతే కొన్ని పరిస్థితులలో కొంత వెనక ముందుగా ఉడుదుడులుగా ఇప్పుడు కొద్ది రోజుల నుంచి కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. బహుశా ఒక 6 నెలలు అయి ఉండొచ్చు, లేకుంటే 8 నెలలు అయి ఉండొచ్చు. మీరు చేసే ఉద్యోగ రీత్యా, మీ యొక్క ఆరోగ్య రీత్యా, మీ యొక్క మనస్సు అనేది ఒకటి నిలకట లేకుండా తామరాకులో నీళ్లు పోస్తే ఎలా తొణుకుతుందో మీ మనస్సు అనేది ఆ పల విధములుగా కొంత చంచలమైపోతుంది. దాని గురించి కొంత మీరు మనోవ్యాధి పడుతున్నారు. దాన్ని కొంత క్లియర్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే ముందు ఆరోగ్యమే కదా మహాభాగ్యం. మహేష్ గారు, ఆరోగ్యం బాగలేనప్పుడు మనం ఏం చేయాలన్నా చేయలేమండి. వీరేష్ గారు, మొదల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరికి వివాహ కార్యక్రమం అనేది కూడా మీరు నచ్చిన స్త్రీని వివాహం చేసుకుంటారు. నచ్చిన స్త్రీని వివాహం చేసుకుంటావు. పెద్దలు చెప్పిన స్త్రీని చేసుకోరండు, నువ్వు నచ్చిన స్త్రీయే. దాన్ని గాంధర్వ వివాహం అంటారు సంస్కృతంలో. ఇక మన తెలుగులో మనం అందరం ప్రేమ పెళ్ళిళ్ళు అంటారు. అలాగ నచ్చిన స్త్రీని వివాహం చేసుకుంటావు. అది కూడా ఇప్పుడు టీవీలో చెప్పేస్తున్నాను. సర్వేశ్వరుడు మంచి చేస్తాడు. ఆంజనేయ స్వామి పూజ చేయండి, హనుమంతుడికి పూజ చేయండి. ఇంకా 3 మాసాల వరకు మీకు టైం. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సుస్థిర స్థానం రాబోతోంది. జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడి. ఈ మధ్యలో ఆరోగ్య రీత్యను కూడా కొన్ని ప్రాబ్లాలు వచ్చాయి. శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. నమస్కారం. ఇప్పుడు చూసారా, వీరేష్ గారికి మెయిన్ ఆరోగ్యంలో కొంత ప్రాబ్లం ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కేంద్రానికి వ్యతిరేకంగా ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర. అప్పుడప్పుడు కొద్దిగా దెబ్బలు తగ్గుతుంటాయి. ఎంతటి వాడికైనా తప్పవండి మహేష్ గారు, తప్పదు కదా. ఇప్పుడు రాముడు అటువంటి వాడే 12 ఏళ్ళ. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన ఆటో, ఒకరు మృతి. ఇప్పుడు అలాగనే ఒక్కొక్కరి పేరు బలంలో, ఒక్కొక్కరి ఆరోగ్యాలలో, ఒక్కొక్కరు ఎంత ధనం ఉండా. మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా రథ సప్తమి వేడుకలు. మల్లాపూర్ లో లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు. ధనం సంపాదించి దాసి తుదకి దొంగల కగునో దొరల కగునో. డబ్బును సంపాదించిన వారందరూ కూడా మనశ్శాంతిగా ఉంటారు అని మనం అనుకోలేమండి. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సింది. ప్రతి ఒక్కరు కూడా ధనాన్ని మనం ప్రేమించాలి. ధనముతో పాటు మానవత్వాన్ని కూడా మనం ప్రేమించాలి. మహేష్, మానవత్వం అనేది మానవుడికి చాలా ముఖ్యం. పదుగురికి ఉపకారం చేసే ఒక మంచి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. రాజకీయవేత్తలు కూడా, పెద్దలు కూడా, ఎంతమంది ఉన్నా కూడా ప్రజలకి మేలు చేసేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక సున్నితమైన జ్ఞానాన్ని తమరి యొక్క ప్రతి ఒక్కడి యొక్క మనస్సులో సున్నితమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ప్రతి ఒక్కరికి ఉపకారము అనేది మనం చేయాలి. మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయిని కూడా అందరికీ మనం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. దాంట్లోకి వెళ్ళి ఒక 10 పైసలంతు మనం ఇతరులకు ఉపకారం చేయాలి. అందులో మనకు శుభం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది. ఇక రెండోది వ్యాపారాలలో, ఉద్యోగాలలో, పిల్లల చదువులు, పిల్లలకి వివాహాలు, కొన్ని కార్యక్రమాలలో కూడా మానసికంగా ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా మానసికంగా బిడ్డలతోని, కొడుకులతోని, వ్యాపారాలతోని, ఉద్యోగాలతోని కూడా మానసికంగా కొంత వేదన పడుతుంటారు. వారికి నచ్చిన పండితులు, ఒక ముఖ్యమైన జ్యోతిష్యులు పండితులను కలిసి వారితోని ఆ దోషగ్రహాలు ఎటువంటి ఏదన్నా ఉన్నా కూడా వాటిని విమోచనం చేసుకోవటం చాలా సంతోషం. వారి నచ్చిన వారి దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాలని పూర్తి చేసుకోవటం కూడా చాలా మంచిదండి. అది శుభం కలుగుతుంది. ఈ సాయంకాల టైంలో ప్రతి ఒక్కరికి నమస్కారం. మాతాపితల్ని గౌరవించండి, గురువులను గౌరవించండి, పెద్దలను గౌరవించండి. ప్రతి ఒక్కరిని ప్రేమించి అభిమానంతోని ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో చూసి దాన ధర్మాలు చేసి దైవ కటాక్షాన్ని పొందుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది నా యొక్క ఒపీనియన్. ప్రతి ఒక్కరు కూడా ఈ టీవీని తిలకించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను వారం వస్తూనే ఉంటాను.
మీలో ఉన్న సందేహాలు ఏమన్నా కూడా మమ్మల్ని కూడా మీరు అడగవచ్చండి, తప్పకుండా అడగవచ్చు. ఫోన్లో మాట్లాడవచ్చు, నేరుగా అడగవచ్చు. అన్నిటికీ ఆ రాముడి యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది. చెప్పండి మహేష్ గారు. ఇప్పుడు గురుగారు మన కోసం ఒకరు వెంకటేష్ గారు లైన్లో ఉన్నారు, వారు మీతో మాట్లాడతారంటే మాట్లాడమనండి. నమస్కారం అండి వెంకటేష్ గారు, బాగున్నారా? బాగున్నాం స్వామి, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ యొక్క ఎంత ఇప్పుడు తమరు 50 దాటిపోయారా? 50లోకి వస్తున్నారు దగ్గరికి. 40 సంవత్సరాలు. వెంకటేష్ గారు నాన్నగారి పేరేమిటో? శ్రీనివాస్ గారా? మీరు బాల్యం 16-18 సంవత్సరాల నుంచి మీరు ఇండిపెండెంట్గా కష్టపడుతూ వచ్చారయ్యా. ధనము కలిగిందని మీరు సంతోషపడింది లేదు, ధనము ఖర్చు అయిపోయిందని మీరు బాధపడేది లేదు. అందులో మీరు ఒకరు చెప్పిన మాటలో కూడా మీరు నడిచే అలవాటు కూడా మీకు లేదు. వెంకటేష్ గారి పేరు బలములో ఆయుష్ రేఖ కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. నా లెక్క ప్రకారంగా 96-95 వరకు జీవిస్తారు. ఆయుష్ రేఖ మీకు గట్టిగానే ఉంది. ఒక గృహరేఖ, ఒకటి గృహాన్ని ఒకటి కట్టాలి, మరి కట్టారా? పెద్దవాళ్ళ గృహం ఉండాలి కదా. మరి మీ పేరు బలంలో కూడా 2 సంవత్సరాలలో ఒక గృహం కూడా జరగాలి. భగవంతుడు ఆశీర్వాదాలు కూడా మీకు ఉన్నాయి. కాకపోతే మీరు ఊహించినంతగా మీకు ఆ లక్ష్మీదేవత అనేది కూడా ఇంకా పెద్ద అమోఘంగా మీకు ఇంకా అనుకూలంగా ఇంకా కలిసి రాలేదండి వెంకటేష్ గారు. చేస్తున్నారు, మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా కొద్దిగా లేట్ అవుతున్నాయి. బహుశా మీకు ఈ ఉగాది పండుగ నుంచి మీకు మంచి టయాలు వస్తాయండి. ఉగాది వినిపిస్తుందా? అవునండి, మార్చి 13 ఉగాది ఉంది కదా. ఉగాది శ్రీరాముల వారి కళ్యాణం వెళ్ళిపోయిన కాడి నుంచి తప్పకుండా వెంకటేష్ గారి పేరు బలంలో నీకు మంచి జరుగుతుంది. సర్వేశ్వరుడు ఆ రామచంద్రమూర్తి మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు. తప్పకుండా ఈ 2 నెలలు మీరు నార్మల్గానే ఉంటారు. ఏమి వ్యాపారం మొదలు పెట్టారయ్యా? 3 నెలలే కదా ఇప్పుడు మీరు పెట్టి. ఇప్పుడు చెట్టు వేయంగానే అది పెద్దది కావాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. ఈ 2 నెలలు మీకు ఈ మార్చి వరకు మీకు అలాగనే ఉంటుంది. ఏప్రిల్ లాస్ట్ నుంచి మీకు అంతా ఈ వ్యాపారంలో కూడా వృద్ధికి వస్తారు. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే తర్వాత నా ఫోన్ నెంబర్లో మాట్లాడండి, మహేష్ గారు ఉన్నారు, మీకు చెప్తారు. తర్వాత అది కూడా మొత్తం కూడా చెప్పేస్తాను. అందులో మీ ఆడవారి పేరు కూడా సంతానాన్ని గురించి మిమ్మల్ని తర్వాత మీరు మాట్లాడితే మొత్తం చెప్పేస్తాను. తర్వాత చెప్పండి. నమస్కారం, ధన్యవాదాలయ్యా. మాట్లాడండి మహేష్ గారితో. ధన్యవాదాలు వెంకటేశ్వర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మన స్టూడియోలోకి మరొకరు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. రమ్మను. నిదానం. బాబు బాగున్నావా? నమస్కారం. నీ పేరు? మహేష్ గారు. అంతా మహేషులే వస్తున్నారు. ఎక్కడ చూసినా నువ్వు మహేష్వే, వీరు మహేషే. మహేష్ గారి పేరు బలంలో ఈయన పసిరీక పాము అట్లాటోడు. పసిరీక పాము ఎవరిని కరవదు, అది ఓన్లీ కాళ్ళకు చుట్టుకోవటం వరకే. మెత్తటి మనిషే కానీ కొంత మానసికంగా మనోవ్యాధిగా ఉన్నారు. వినిపిస్తుందండి? మానసికంగా ఇప్పుడు మానవుడికి మానసికం అనేది అది ముఖ్యం. ఎన్ని కోట్లు ఉండే అనేది ముఖ్యం కాదు. మానసికం అనేది వచ్చేసినప్పుడు మనసులో సంతోషం ఉండదు. ఇప్పుడు నీకు, నీ కుటుంబానికి, మీ యొక్క సహోదరులు, మీరు చేసే ఒక కార్యక్రమాలు, మీకు అన్ని విధానాలలో కూడా ఇప్పుడు కొద్ది రోజుల నుంచి కొన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. వీరికే కాదు, కుటుంబంలో కూడా ప్రాబ్లాలు ఉన్నాయి. కొన్ని ప్రాబ్లాలు జరుగుతున్నాయి. శాంతి లేదు, మనస్సు అనేది శాంతి లేదు. ఇక నీకు వివాహ కార్యక్రమం అనేది కూడా మరి అతి దగ్గరలోనే కనిపిస్తుంది. ఉద్యోగం అనేది కూడా ఇప్పుడు మీరు చేసే ఉద్యోగంలోనే నిరంతరముగా ఉంటూ కొద్ది రోజుల తర్వాత మీరు ఇంకొక కార్యక్రమంలో పోయే టయాలు మీకు ఉన్నాయి. బహుశా ఇంకా 4-5 నెలలు పట్టవచ్చు. మే జూన్ అయి ఉండొచ్చు. మే జూన్ అయితే ఇంకా వేరే కార్యక్రమాలకు కూడా మీరు వెళ్తారు. తప్పకుండా మీకు ఆ రాముడు దాంట్లో ఫలితాన్ని చూపిస్తాడు. అది మీ కుటుంబంలో అందరి పేర్ల మీద నేను చూడాలి బాబు.
మీ నాన్నగారి పేరు, మీ అన్నదమ్ముల పేరు, నీ పేరు, అందరి పేర్ల మీద ఒకసారి చూడాలి. మరి దాన్నంతా మనం ఈ స్క్రీన్లో చూడలేం కదా, ఏమంటారు? ఇదంతా చూడలేము. పర్సనల్గా నా ఫోన్ నెంబర్కి నువ్వు మాట్లాడు, అందరి పేర్లు ఒకసారి ఇవ్వు. కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా దానికి విమోచనం ఏమిటి అనేది కూడా నేను చెప్తాను, ఏమంటావు? కానీ మొత్తం మీద ఇప్పుడు వేదనలోనే ఉన్నావు. నీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను, నీ ముఖంలో మనోవ్యాధిని ఎవరికీ చూపించొద్దు. ఎందుకంటే మనలో ఎంత కష్టం ఉన్నా కూడా మనలో ఉన్న కష్టాన్ని ఎదుటివాడికి మనం చూపించకూడదు. మనం ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి, అర్థమైందా? తన సంతోషం స్వర్గము, తన దుఃఖము నరకము, అర్థమైందా? ఎంత సంతోషంగా ఉంటామో వచ్చిన బాధలు కూడా తొలగిపోతాయి. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, ముఖ లక్షణంలో ఫేస్గా మారిపోతుంది. అవన్నీ వద్దు, నువ్వు ఇలా నవ్వండి, నీకంతా మంచి జరుగుతుంది. భగవంతుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. శుభం కలుగుద్ది. తర్వాత నాతో మాట్లాడు. మానవుడు అన్నాక కష్టం లేని మానవుడు లేడు మహేష్ గారు. ఇప్పుడు మానవ జీవితానికి అనేది జన్మజన్మలకి నరజన్మమే గొప్పదన్నా, ఈ జన్మ పోతే దొరికేది సున్నా. ఇది అన్ని జన్మలకి ఇది కడజన్మ, ఇది సున్నితమైన జన్మ. ఈ జన్మకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నెన్నో మనోవ్యాధులు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ ఇబ్బందులకి వెళ్ళి బయటికి రావాలన్నా కూడా దీనికి చాలా టైం పడుతుంది. ఏ ఒక్కరు కూడా, ఏ పరమేశ్వరుడు కూడా భగవంతుడిని మనం ఎంతో గొప్పతనంగా పూజ చేస్తాం. ఆయన కూడా ఒక్కొక్క టైంలో చిన్న చూపు చూస్తాడు, భక్తుడికే బాధలు ఎక్కువ పెడతాడు. అంతే కదా. రామదాసు గారిని జైల్లో ఎందుకు వేశారండి? ఆయన ఏమి ఇల్లు కట్టుకోలేదు కదా, భగవంతుడికి దేవాలయాన్నే కట్టాడు. అయినా కూడా ఆయన బందీఖానా చేస్తే ఆయన రామదాసు గారు, రామలక్ష్మణులు ఇద్దరు వచ్చి ఆయనకు దర్శనమిచ్చి విడిపించుకొని పోలేదా? అలాగనే మానవ జీవితానికి ఎన్నెన్నో వస్తుంటాయి, ఎన్నెన్నో జరుగుతుంటాయి, ఎన్నెన్నో పోతుంటాయి. వీటన్నిటిని కూడా ఒక్కసారి మనం పెద్దలు చెప్పిన విధానంలో నడిస్తే అది అన్నింటిలో కూడా మంచి జరుగుతుందండి. అలాగే గురువు గారు మరొకరు మనకు స్టూడియోలో వచ్చారు, వారిని మిమ్మల్ని కలవడానికి రమ్మనండి. రాండి రండి. నమస్కారం అయ్యా. కూర్చో కూర్చో, పైన కూర్చో. పేరు తమరి పేరు? నరసింహ. ఉగ్ర నరసింహ అవతారం. నరసింహుడు చాలా అద్భుతమైన పేరు. నేత్రములు పెద్ద పులి నేత్రములు, నేత్రములు పెద్ద పులి నేత్రములు. అమ్మవారు అనుగ్రహం అనేది కూడా ఆశీర్వాదం నీకు ఎక్కువగా ఉంది. అతికి స్నేహితం అనేది ఉండకూడదు. మరి అదేమైనా ఉందా? ఉందిలే కొద్దిగా. స్నేహితం అనేది ప్రతి ఒక్కడికి ఉండాలి, నాకు నీకు అందరికీ ఉండాలి. కానీ మాంసం తింటున్నావు కదా, నెవికలు మెడగట్టుకోం కదా, అది ఎలా ఉండాలనో అలాగనే ఉండాలి. తమరి పేరు బలంలో ఆయుష్ రేఖ కూడా 90, 89 అలా జీవిస్తారు. ఒకరికి జామీన్ ఇవ్వకూడదు. డబ్బు విషయంలో వారు ఇవ్వకపోతే నేను ఇస్తాను అనే జామీను కూడా ఇవ్వకూడదు. ఆలోచన విధానంలో ఆంజనేయ స్వామి పూజ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు చేసే మీరు ఉద్యోగ ధర్మంలో కూడా ఇప్పుడు మీరు ఉండే స్థానంలో నుంచి ఇంకొక స్థానంలోకి మీరు మార్పులు కూడా ఇప్పట్లో రావు. కొంత టైం జరుగుతుంది, కొంత టైం లభిస్తుంది. ఆ తదుపరి మీకు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో మీకు శుభము కలిగేది మహాశివరాత్రి తర్వాత వచ్చే నెల. ప్రేమ వివాహంలోనే వెళ్ళిపోతారు. వివాహం. ఆరోగ్యం కూడా ఇంతకు లావుగావు, ఇలాగనే ఉంటావు, ఇంతకంటే లావు అయ్యేదేం లేదు. హనుమంతుడిని పూజ చేయండి మంగళవారం. తప్పకుండా మీకు భగవంతుడు దారి చూపిస్తాడు, మంచి కలుగుతుంది. ఈ 2021 మీ పేరు బలంలో శుభం కలుగుతుంది. నరసింహం గారికి 2021లో శుభం కలుగుతుంది. ఇంకా మీకు సందేహం ఏదైనా ఉంటే అడుగు. నా భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నాను. భవిష్యత్తు నీకు ఎలా ఉంటుందంటే, ఒకటి ఉద్యోగ ధర్మంలో అభివృద్ధి అవుతాం. ఉద్యోగ ధర్మంలో 2022 తర్వాత, ఇప్పుడు 21 కదా, 22 తర్వాత ఉద్యోగ రీత్యా డెవలప్ అవుతావు. 30 తర్వాత నువ్వు ఒక సొంత కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలి, స్వతంత్రంగా, ఇండిపెండెంట్. ఇప్పుడు మానవుడు ముందుకు రావాలి అంటే ఎన్నో ఉన్నాయి దానికి మార్గాలు, ఏమంటారు? ఆ మార్గాలలో వ్యాపార రీత్యా దిగుతాడు. అది సాఫ్ట్వేర్లో వెళ్ళొచ్చు, వేరే ఇంకొక రకమైన బిజినెస్లో వెళ్ళొచ్చు, విదేశ ప్రయాణములు కూడా వెళ్ళొచ్చు. అటువంటి యోగం కూడా కనిపిస్తుంది. జీవితంలో గొప్పవాడి పోయే టైం ఉంది. కాకపోతే ఇంకొక సంవత్సరం టైం. 1 సంవత్సరం నార్మల్గానే ఉంటావన్నా, మామూలుగానే ఉంటావు. తదుపరి నీకంతా పరమేశ్వరుడు మంచి చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఇంకా గురుగారు, కుటుంబం సభ్యులు అందరిలో కూడా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాలంటే అది వేరే పర్సనల్ మ్యాటర్.
ఇప్పుడు కుటుంబం అంటే వారి పేర్లు, వారి యొక్క వారి భవిష్యత్తు అనేది మరి వాళ్ళ పేర్ల మీద మనం చూడాలి కదా. చూడంతే తెలియదు కదా. ఏ పండితుడు కూడా అలా చెప్పడు. మీ యొక్క నాన్నగారి పేరైనా నువ్వు ఎవరిని గురించి మాట్లాడాలనుకుంటున్నావో తర్వాత నాకు వాళ్ళ పేరు వాళ్ళ వ్యవహారాన్ని నాకు చెప్పండి, నేను మీకు చెప్పేస్తాను. ఏమంటారు? మీరు ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఓకేనా? నమస్కారం. ప్రతి ఒక్కరికి కుటుంబం అనేది మహేష్ గారు సంసారి సకల మోక్షకారి. భార్య, ఇప్పుడు చూడు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుటుంబము అందరినీ కూడా మనం ఒక చక్కటి ఒక అనుకూలమైన రూట్లోకి తీసుకురావాలి అనే ఉద్దేశం కూడా ఉంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా తిలకిస్తున్నారు. అది చాలా గొప్పతనం. అలాగే గురువు గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే జనసేనకి పోయిన ఎలక్షన్లో ఒక సీటు మాత్రమే రావడం జరిగింది. ప్రస్తుతం ఈ సాధారణ ఎన్నికలలో, సార్వత్రిక ఎన్నికలలో కానీ ఈ సాధారణ ఎన్నికలలో జనసేన ప్రాబల్యం కొంత పెరిగినట్టు అనిపిస్తుంది. పెరుగుతుందండి తప్పకుండా. పవన్ కళ్యాణ్ గారి పవరు ఇప్పుడు ఇది సినిమా అనేది ఏమిటంటే ప్రతి ఒక్కరిని కూడా ఏ రాజకీయ వ్యక్తులనైనా కూడా ముందుకు తీసుకురావాలనైనా, ఏ పండితులనైనా కూడా మీరు ముందుకు తీసుకురావాలన్నా మీరే కదండి. అంతే, మీరు లేనిది ఏది లేదు కదా. ఏమంటారు? అంతే. ఈరోజు నన్ను ఈ తెర మీద బొమ్మగా చూపిస్తున్నారంటే ఎవరు చూపిస్తున్నారు? మీరే కదా. మీడియా వారు లేనిది ఏది జరగదు కదా. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం వారి అన్నగారు కూడా చిరంజీవి గారు చాలా గొప్పవారండి. వారు కూడా రాజకీయంలో చాలా రంగప్రవేశం చేసి కొన్నాళ్ళు అద్భుతంగా సెంట్రల్ మినిస్టర్ గారు పనిచేశారు. వారు వీరికి కూడా రాజకీయ యోగం ఉందండి, తప్పకుండా ఉంది. కానీ సమయం ఉంటుంది, అయిపోయింది. సమయం ఉంటుంది. ఆ సమయం ప్రకారంగా వారు ఇంకా కొంత కష్టపడుతున్నారు. ఇప్పుడు బాగానే కష్టపడుతున్నారు. ముక్కుసూటి మనిషి బాగానే కష్టపడుతున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా కొద్ది రోజుల తర్వాత వారికి కూడా తప్పకుండా భవిష్యత్తు ఉందండి. జనసేన వారికి తప్పకుండా ఉంది, లేదని మనం అనుకోకూడదు. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదండి. రాజకీయ వ్యక్తులందరూ చాలా గొప్పవాళ్ళు. ఏ పార్టీని కూడా మనం సింపుల్గా ఆలోచించకూడదు. ప్రతి ఒక్క రాజకీయ వ్యక్తి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచవ్యాప్తంగా మొత్తం. ఎంజీ రామచంద్రన్ గారు కూడా నాకు మంచి మిత్రుడు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంజీ రామచంద్రన్ గారు, కరుణానిధి గారు, జయలలిత గారు అందరినీ కూడా కలిసా నేను. అదే మాదిరిగా ఈ రాజకీయ ఇప్పుడు మన ఈ పుట్టగొడుగుల మాదిరిగా ఈ రాజకీయ పార్టీలు కూడా పుట్టుకొని వస్తున్నాయండి. ఇందులో ఏం తప్పేం లేదు. మంచి చేసేవారిని ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తారు. ప్రతి ఒక్క పార్టీని కూడా ప్రజలు ఆదరిస్తారు. రాజకీయ వ్యక్తులు కూడా ప్రజల్ని అనుసరించి ప్రజల్ని కాపాడుతూ ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రపంచానికి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ పోతే పరమేశ్వరుడు తప్పకుండా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇది ఈనాటి దివ్యవాణి కార్యక్రమం. గురువు గారిని ప్రత్యేకంగా కలవాలన్నా, చేయాలన్నా, మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నా కూడా మరలా ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. ధన్యవాదాలు. దివ్యవాణి కార్యక్రమం. నమస్కారం అండి. నమస్కారం.